వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ వెంకటేష్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు చర్చలో. మనం వెంకటేశ్వర గారు మీతో మాట్లాడుతున్నాము. చెప్పండి, ఇంతకుముందు మనం ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్లో విజయంతో పాటు మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురవుతున్నటువంటి అనుభవం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. దీంట్లో నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇదే డిమానిటైజేషన్ ఇంతకుముందు కూడా చర్చకు వచ్చింది. డిమానిటైజేషన్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. వ్యూవర్స్ కూడా లేకపోతే మీ ప్యానల్ మెంబర్స్ కూడా గమనించాలి. ఏంటంటే ఇంతవరకు ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా డిమానిటైజేషన్ అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి కావచ్చు, వాళ్ళు ఆలోచన చేసిన విధానం కావచ్చు, ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. కానీ నేను మాత్రం ఇక్కడ కొత్త మోడల్లో దీన్ని ఒక ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఈ మోడల్ సక్సెస్ అయిద్దని నేను భావిస్తున్నా అని చెప్పడం. రవిశంకర్ ప్రసాద్ కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. 1 సెకండ్ లైవ్ చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. जो उत्तराखंड में निर्णायक विजय आई है, जो मणिपुर में और गोवा वगैरह सब जगह, तो हम मानते हैं कि देश ऐतिहासिक बदलाव की ओर है. आज विपक्ष को सोचना चाहिए कि जिस तरह की उन्होंने राजनीति की, जिस तरह के उन्होंने शब्दों का प्रयोग किया हमारे नेताओं के खिलाफ, जिस तरह का विश्वमन किया, जनता ने उसको रिजेक्ट किया है. थैंक यू. And this is the starting of positive. దీంట్లో అతను కూడా చెప్పింది ఏంటంటే ఇది ఒక ప్రయోగం, దీన్ని మనం సఫలం చేసుకుందాం, ఇది మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకు తీసుకుపోయింది అనేది ఒకటి. రెండో విషయం ఇంతకు ముందుకుంటే శిరోమణి అకాలీదళ విషయంలో, పంజాబ్ విషయంలో నేను అనుకుంటున్నాను, నా ప్రెడిక్షన్ కావచ్చు, మా దాంట్లో ఉన్నట్టు కొంతమంది ప్రెడిక్షన్ ఏంటంటే, ఒకవేళ కనుక శిరోమణి అకాలీదళని కనుక పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ కనుక ఓన్గా పోటీ చేస్తే ఆపు ఉండేదే కాదని చెప్పేసి మాకున్నటువంటి ప్రిడిక్షన్. మా మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతుందో, మేము ఒక మిత్రపక్షంగా అనేక సంవత్సరాలుగా మాట్లాడి నేనేమంటున్నా సార్, మీరు వినాలి, మీరు చెప్పేది చెప్పండి. ఒకవేళ కనుక మేము మిత్రధర్మాన్ని కనుక పాటించకుండా ముందలు పోయి ఉంటే అదే జరిగేది. మేము మిత్రధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి నష్టమైనా కష్టమైనా మేము భరించాలని చెప్పేసి ఆలోచన చేసినాం కాబట్టి మాకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అయినా మేము ఏమంటున్నామంటే శిరోమణి అకాలీదళాన్ని కూడా మేము తప్పు పడతలేం. మేము కూడా 10 సంవత్సరాలు దాంట్లో భాగస్వామ్యం ఉన్నాం. ఏదైనా మార్పులు జరిగేది ఉంటే మేము వినమ్రతతో స్వీకరిస్తాం, మార్పు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకేమి వచ్చినటువంటి ఈ రకమైన ఓటమి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఓటమి ఏం లేదు. అక్కడ నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన అసత్య ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం, అక్కడ ఉన్నటువంటి యువకులందరూ మత్తు మందులకు అలవాటు పడిపోయారు అన్నటువంటి ఒక ఇది చేసి పేరెంట్స్ అందరినీ గందరగోళం చేసేటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏంటంటే అక్కడ నాయకత్వం ఏదైతుందో కొంత వయోవృద్ధి అంటే ఏజ్ అధికమైపోయింది, కొంచెం ఇబ్బంది వచ్చింది అన్నటువంటి ఒక ఆలోచన కూడా అక్కడ మనకు కనపడ్డది. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో సాధిస్తుంది అనేటువంటి ఇదేం కాదు, యాంటీ ఇన్కంపెన్సీ తోటి అక్కడ ఓట్లు వేసారు తప్ప మిగతాది ఏం జరగలేదు. దానివల్ల కూడా మేమేమంటున్నాడు, మేము ఆల్రెడీ ఒప్పుకుంటున్నాం, అక్కడ మేము ఓటమిని అంగీకరిస్తున్నాం. అంటే దాని ఉద్దేశం ఏంటి? చేసిన తప్పిదాలే కదా, అక్కడ కూడా మీరు అన్నట్టు ఏం రిజల్ట్ రాలే. అక్కడ మీరు అనుకున్నట్టు మొత్తం తుడిచిపెట్టుకపోతుంది, 2-3 సీట్లకే పరిమితం అయిపోతుంది, భూస్థాపితం అవుతుంది అనేటువంటి ఒక క్రియేట్ చేసారు. మాకు 2nd ప్లేస్ వస్తున్నాం, మేము ప్రతిపక్ష పాత్రలో ఉండే పెద్ద ఇబ్బంది ఏం లేదు, మేము దాన్ని కూడా స్వీకరిస్తున్నాం అని చెప్తా ఉన్నాం. దాని తర్వాత యూపీ కొంతకు మా కొన్ని సంఘటనలు, కొన్ని చిన్న మనుషులు, ఎప్పుడు రాజకీయాలు లేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు ఏవైతున్నాయో ప్రజల మీద ప్రభావం చూపించినాయి. ఓటమిలో ఎక్కడైనా సరే నేను దత్తపుత్రుడు అంటే మేమందరూ ఇక్కడ పుట్టలేదా? ప్రియాంక గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నరేంద్ర మోడీ నేను దత్తపుత్రుడిని, నేను దత్తత తీసుకుంటున్నా అంటే, ఆమె మేము చాలా మంది ఉన్నాం ఈడ, మేము ఇక్కడ పుట్టిన వాళ్ళమే ఉన్నాం కాబట్టి మీరు దత్తత తీసుకోవడం ఏమున్నది, మీరు అసలు దత్తపుత్రుడు ఎట్లా అవుతారు, మేము అందరం తెలియకల్లో ఉన్నారు కదా, ఈ రిజల్ట్ సొంత పుత్రులే ఉన్నారు, నేను బాగా అభివృద్ధి చేసిన అన్నది రిజల్ట్ ఒకసారి వారిని చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాలలో మార్పు చేసుకోకుండా రాజకీయాలు ఏది మాట్లాడితే మాట్లాడవచ్చు, వారసత్వ రాజకీయాలు ఇంకా పనిచేస్తాయి అనేటువంటి ఆలోచనకు శరమగీతం పడింది. తర్వాత నేను ఇంతకు ముందుకే చెప్పినట్టు
సోకాళ్ళు ప్రశాంత్ కిషోర్ల వ్యూహాలు ఏవైతున్నాయో ఆ వ్యూహాలు కావు. రాసిచ్చి పెన్ను రాసిచ్చే సోకాళ్ళు ఇంటెలెక్చువల్స్ని నమ్ముకుంటే ఇదే రకమైనటువంటి గతి పడుతుంది. ఏదైతే తప్పిదాలు ఉన్నాయో సరి చేసుకొని కానీ ఉంటే కనీసం రాబోయే కాలంలో ప్రతిపక్షంలో అదే ప్రశాంత్ కిషోర్ బీజేపీ కూడా ఒకప్పుడు క్లర్క్ ఉపయోగించుకున్నాం, ప్రశాంత్ కిషోర్ క్లర్క్ ఉపయోగించుకున్నాం, మీరు మాత్రం ఎట్లా ఉపయోగించుకోలే. ప్రశాంత్ కిషోర్ గెలిచిస్తాడు. నేను ఎందుకంటే వ్యాసాలు రాపిచ్చారు. ఆమె శీలా దీక్షిత్ని ప్రశాంత్ కిషోర్ తీసుకొని పోయి మాట్లాడి తీసుకొచ్చి సీఎం ప్రకటించేసారు. బ్రాహ్మణులు గెలుస్తారని చెప్పేసారు. ఈయన మొత్తం కూడా ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం అంగి వేసుకోవాలి, ఏం లాల్ చేసుకోవాలి, ఏం మాట్లాడాలి, అఖిలేష్ తోటి ప్రశాంత్ కిషోర్ అప్పుడు బీజేపీ విజయానికి పనిచేస్తారు, ఇప్పుడు బీజేపీ విజయానికే పనిచేస్తారు. మేము ప్రశాంత్ కిషోర్ ని మేము విజయాల కోసం పనిచేస్తున్నాం. ఒక పొలిటికల్ లీడర్ గా పనిచేయాలి. ఎవరు ఏం చేయాలి మేము వ్యూహకర్తగా పెట్టుకోలే, మేము ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాం. ట్రాన్స్లేషన్ మాత్రమే పెట్టుకున్నాం. కంప్యూటర్ నాలెడ్జ్ కాబట్టి తీసివేసి ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాం. దాని మీరు భ్రమపడిపోయినరు, అంతకుమించి జరిగింది ఏం లేదు. కాబట్టి ఏంటంటే కొన్ని వ్యూహాలు చేసినప్పుడు అన్ని కులాలని మేము భారతీయ జనతా పార్టీ గర్వంగా చెప్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ లో అన్ని కులాలను వెనుక తీసుకుపోయాడు. అన్ని కులాలు. తర్వాత ఇంకొక విషయం సార్, ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఒక్క 15% మంది ఉంటే నన్ను ప్రశ్నిస్తున్నారు ఇవాళ నువ్వు మతం రామ మందిరం అని చెప్పేసి. 15% ఉన్న ముస్లింస్ కు మైనారిటీస్ కు 100 సీట్ల పైన ఎట్లు ఇస్తావండి? నువ్వు రాజకీయాలను ఎందుకు ప్రశ్నించావు? అక్కడనే ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఎక్కడ సరే ములాయం అంటే ఓటేసిన దాన్ని ప్రశ్నించారు మీరు. మేము ఏమనుకుంటున్నాం అంటే మాకెవరు కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు. ఏంటంటే ఇంటెలెక్చువల్స్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ పార్టీనైనా సరే ఎవరినైనా సరే ఒక సమగ్రంగా విశ్లేషించాలి. ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆలోచన చేయాలి. బయాసుడిగా చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు రోహిత్ వేములను తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లలో పెట్టేసి, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరుగుతుంటే ఢిల్లీలో అక్కడ ఒక రామ్ శ్రీరామ్ కాలేజీలో గొడవ పెట్టేసి ఇంటెలెక్చువల్స్ అందరూ భజన చేసినంత మాత్రాన ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్, నేను ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా అంటలేదు, సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ ఏదైతే పబ్బం గడుపుకోవాలని చెప్పేసి మీడియా పుల్లులుగా చలామణం అయితే ఎక్కడ కూడా ప్రజలు విశ్వసించరు. ప్రజలు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అంటే వికాస్ అనేటువంటి నినాదానికి మనం ప్రజలు విశ్వసించారు, ఓట్లేసారు. మోడీ గారి నాయకత్వాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి నేను భావిస్తాను. రైట్. లక్ష్మీనారాయణ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే పాపారావు గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, మిత్రులు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన్ని అంటే కరివేపాకు తీసిపడేసినట్టు పడేయాల్సిన అవసరం లేదేమో. ఉపయోగపడ్డప్పుడు ఉపయోగపడ్డాడు. మీరు కంప్యూటర్ ఆపరేటర్ లేకపోతే ట్రాన్స్లేటర్ అంటాం, నాకు కొంచెం అభ్యంతరం అది. ఏదో ఆయన ఉపయోగపడ్డాడు, అయిపోయింది, ఇంకోటి పెట్టు. కాకపోతే ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఫెయిల్యూర్లో ఇప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఈయన చెప్పిన మాటే మళ్ళీ రాజకీయ నాయకులుగా పనిచేయాలి తప్పితే ఏదో స్ట్రాటజీలు వ్యూహాలు అంటే ప్రజలకు ఏం చేయకుండానే పైనుంచి గెలుద్దాం వ్యూహాలు వేసి అనుకునేది ఒక తప్పుడు అభిప్రాయం అనేది ఈరోజు మళ్ళీ రుజువైంది. కాబట్టి ఏంటంటే అది ప్రధానమైన లోపం. కాబట్టి మీకు ఆ రోజు ఆయన ఉపయోగపడ్డాడు, దాన్ని మరీ మీకు ఉపయోగపడ్డ వాళ్ళు అలా పక్కన కరివేపాకులో పడేయటం మంచిది కాదని. రెండోది ఏంటంటే ఇక్కడ ఈరోజు మనం గమనించేటట్లయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి మొన్న. ఎగ్జిట్ పోల్స్లో మనకు కనపడుతుంది ఏంటి? తప్పులు, అన్నీ తప్పులే. ఒక చాణక్య యూపీ క్యాలిక్యులేషన్ అయి తప్పితే మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని అందరూ చేసినవి తప్పుగానే ఉన్నాయి. ఇక్కడ గతంలో జరిగింది ఏంటంటే ప్రో బీజేపీ ఢిల్లీలో ఎలక్షన్ జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఈ సర్వేలు వచ్చినాయి. టిల్ట్ అట్టుంది, కాంగ్రెస్ బీజేపీ వైపు ఉంది. అంటే ఒక ఆ రోజు ఆ మిస్కాలిక్యులేషన్ అది. తర్వాత ఏమైంది, దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్లో రెండో ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కువ హైలైట్ చేస్తా పంజాబ్లో కానీ మేలంటే వాళ్ళు నమ్మాము అందరం. పంజాబ్లో కానీ ఇది జరిగింది. అంటే అటు నుంచి ఇటు బ్యాలెన్స్ మారుతాం తప్పితే సర్వేలు కూడా ఆబ్జెక్టివ్గా లేవు. మీడియా కూడా దేశంలో ఇందాక చెప్పింది మిత్రులు చెప్పింది కరెక్ట్. వాళ్ళు ఒక యాంగిల్ నుంచి చెప్పారు కానీ నేను అది ఒప్పుకోవట్లా. కానీ బీజేపీ మీడియా అనేది కూడా ఫెయిల్ అయింది. మీడియాని కూడా ప్రధాన స్రవంతి మీడియా అంతటి కూడా ప్రజలు పెద్దగా విశ్వసించట్లేదు, దాని పెద్ద గౌరవనీయత లేదు అనేది జరుగుతుంది. కాబట్టి మీడియా ఫస్ట్ ఏంటంటే తన ఆబ్జెక్టివ్ రూట్స్ని ఎత్తుకునే మార్గంలో వెళ్ళటం ఈరోజు అత్యంత ప్రధానమైంది. ప్రజలని తనతో ప్రజలకి సమాచారం ఇవ్వగలిగి వాళ్ళకి సరైన దోవలో తీసుకెళ్లేదు కానీ లేకపోతే ఇచ్చేది. మీడియా ఒకటి పునరాలోచన. అమెరికాలో జరిగింది కూడా అదే. మీడియా ట్రంప్కి అంత వ్యతిరేకంగా ఉంటే ట్రంప్ గెలిచాడు. అందుకని ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒకటి మనం పునరాలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి దీనిలో. దాంతోపాటు ఏంటి గ్రాస్ రూట్ లెవెల్ ఇప్పుడు మీకు వారు చెప్పినట్టు మోడీ ప్రపంచం కాదు వరకు చెప్పింది బీజేపీకే ఎక్కువగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చాణక్య చెప్పింది కరెక్ట్. చాణక్య చెప్పింది 280 స్థానాలకు చెప్పింది. 308 దాటేసింది ఇక్కడ లీడ్ లో ఉన్నది.
మోడీ ప్రభంజనం ఎందుకని అంటున్నామంటే నేను చెప్పనివ్వండి. ఒకటే కాదు, నేను చెబుతాను, ఆ తర్వాత మీరు చెప్పాలి. ఇది ఒక్కటే విషయం మోడీ ప్రభంజనం ఎందుకని చెప్తున్నానంటే, నేను మోడీ అనేవారు ఉత్తరప్రదేశ్లో ఎంపీ, అక్కడి నుంచి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నా రాష్ట్రం అని చెప్పేసి ఓన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో మేము చెప్తా ఉన్నాం. నేను చెప్పేది ఒకటే, దానిలో యూపీలో ఉన్నదాన్ని మీరు నేషనల్ వైడ్ ప్రభంజనంగా చిత్రీకరిస్తున్నారు. పంజాబ్ లో ఓడిపోకూడదు ప్రభంజనం ఉంటే, మీరు గోవాలో అలా కాకూడదు. అందుకని మీరు కాంగ్రెస్ 9 ఈ ట్రెండ్స్ ఎందుకంటున్నట్టే, కొన్ని విషయాలు ఇంటెలెక్చువల్స్ ఉంటే మంచిది. ఇంటెలెక్చువల్ గానే చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యే భాష. ఇంటలెక్చువల్ అంటే పుస్తకాలు చదువుకొని జనంతో సంబంధం లేని లెక్కలో మీరు ఇంటలెక్చువల్ చెబుతున్నారు. జనంతో సంబంధం ఉన్నాడు ఇంటలెక్చువల్ అని నేను చెబుతున్నా. జనాల్ని తెలుసుకోవాలి. యూపీ ఫలితాలు చూసిన తర్వాత ఏ రకంగా కనిపిస్తుంది మీకు, మీ విశ్లేషణ ఏంటి? ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టేటువంటి మెజార్టీ చాలా స్పష్టంగా వచ్చింది. ఇది ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా స్పష్టంగా చెప్పలేదు. కొన్ని దర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందులో కూడా. కొన్ని ఏమో అహంగన్నవి, ఒక 2 మాత్రమే మెజార్టీ వస్తుంది. కానీ ఇంత మెజార్టీ వస్తుందంటానని ఏ టీవీ ఛానల్ కానీ లేకపోతే ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేదు. అయితే మనము 2014 ఎన్నికలను క్రైటీరియా తీసుకున్నప్పుడు ఏ ఫలితాలు అయితే రిఫ్లెక్ట్ అయ్యాయి అదే రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇవాళ కూడా. అంటే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గర 90% సీట్లు 43.4% ఓట్లను వచ్చేసి భారతీయ జనతా పార్టీ సాధించుకుంది. అదే ఫలితాలు వచ్చేసి వల్ల రిపీట్ అవుతున్నాయి. మళ్ళీ ఎందుకు కానీ అవుతున్నాయి అంటే, ఒక పక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే చాలా రకాలైనటువంటి సోషల్ ఇంజనీరింగ్కి ఎక్స్పెరిమెంట్స్కి కారణమైనటువంటి రాష్ట్రం. 1990 దశకం నుంచి కూడా సామాజిక న్యాయము, బహుజన సమాజ్ పార్టీ లాంటి వారు వచ్చినటువంటి చోట ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి చాలా స్పష్టమైన మెజారిటీతో వస్తుందంటే, ఇందుకు వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ నరేంద్ర మోడీ నాయకత్వం అనేటువంటి ఒకటైతే, ముఖ్యంగా వచ్చేసి ఒక సోషల్ చర్నింగ్ అనేటువంటి జరుగుతుంది గ్రాస్ రూట్ లెవెల్లో. అంటే ఇప్పటి వరకు బహుజన్ సమాజ్ పార్టీ 3 రకాలైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఒకటి బహుజనులు అంటని చెప్పింది, దళితులు కేంద్ర బిందుగా చేసింది. 2007 ఎన్నికల నాటికి వచ్చి సర్వజనులు అంటే ఉన్నత కులాలతో పొత్తు పెట్టుకుంది. అదే ఇవాళ వచ్చేసి 2014 వచ్చే నాటికంతా ముస్లిమ్స్తో పొత్తు అనేటువంటి పెట్టుకుంది. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇది 2007 వరకు మాత్రం సక్సెస్ అయింది, కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటి సక్సెస్ కాలేదు. ఇంకా అఖిలేష్ యాదవ్ లాంటి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు వచ్చేసి అది కొన్ని కులాల కేంద్ర బిందుగా, ముఖ్యంగా వచ్చేసి యాదవ్ నాయకత్వంలో తాకు ఉర్సలంటే కొన్ని ఉన్నత కులాలకు చెందినటువంటి పార్టీగా అది చలామణైంది. అయితే భారతీయ జనతా పార్టీ సక్సెస్ ఎక్కడ ఉందంటే, ముఖ్యంగా ఏవైతే నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ అనేవి ఉన్నాయో, ద మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు వచ్చేసి అప్నాదల్ అనేటువంటి పార్టీ ఉంది. అప్నాదల్ పార్టీ అనేటువంటిది ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి పొలిటికల్ పార్టీ. అటువంటి చిన్న చితక పార్టీలన్నింటినీ కూడా, కులాలన్నింటినీ కూడా ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల ఒక సపోర్ట్ అనేటువంటిది వచ్చింది. అంటే బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అనేటువంటిది ఒక రకంగా ఈ సామాజిక న్యాయ సిద్ధాంతం అని చెప్పండి, లేదంటే బహుజన సమాజ నిర్మాణం అనేటువంటి సిద్ధాంతాలకు వచ్చేసి తిలోదకాలు ఇవ్వడం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఎక్కడైతే ఒక గ్యాప్ని క్రియేట్ చేశాయో, ఆ గ్యాప్ను వచ్చేసి భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అది అందులోకి ప్రవేశించి చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది. దాంతోపాటు ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి వాటిని కూడా మిగిలిన పార్టీలన్నిటి కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది. ముఖ్యంగా వచ్చేసి అఖిలేష్ యాదవ్కి వచ్చేసి 2019 నాటికంతా కూడా భారత ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలోగా ద్వితీయ కూటమికి వచ్చేసి నాయకత్వం వహించేటువంటి ఒక అవకాశం వచ్చిండేది. కానీ కుటుంబ గొడవలు అయిన తర్వాత ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉందంటే అది అన్ని చోట్ల కూడా డ్యామేజ్ పొలిటికల్ పార్టీ. బీహారు మహాగఠబంధన్కి వచ్చేసి అలయన్స్ పార్ట్నర్గా ఉన్నప్పుడు అది ఎంతవరకు మేలు జరిగిందనేది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ దానివల్ల ఎక్కువ ప్రయోజనం పొందింది. తమిళనాడులో డిఎంకేతో పొత్తు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ చేసిందని విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా కమ్యూనిస్టులతో వచ్చేసి అలయన్స్ ఉండడం వల్ల అక్కడ కూడా డ్యామేజ్ జరిగిందట చెప్తున్నారు. ఎస్పీ తప్పనిసరిగా జరిగింది. అసలు ఇవాళ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చాలా బలహీనమవుతున్నటువంటిది. అసలు భారత ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా, ఆ నాయకత్వానికి అంత సమర్థవంతత ఉందా అనేటువంటి పెద్ద ప్రశ్నగా ఇవాళ ఎందుకు 5 రాష్ట్రాలు చూసినప్పుడు మీకు స్పష్టమైన మెజారిటీ పంజాబ్లో కనిపిస్తోంది, గోవాలో పోటాపోటీగా ఉంది, ఎందుకు దాని నాయకత్వం మీద అన్ని అనుమానాలు ఉన్నాయి మీకు? పంజాబ్ వచ్చేసి డిఫరెంట్ కంటెక్స్ట్. ఇప్పటి వరకు వచ్చేసి వాళ్ళు ఏదో మిత్ తర్వాత వచ్చి భ్రమలు ప్రచారాలు చేశారంటే చెప్పుకున్నారు, కానీ వాస్తవంగా ఎక్కడేం జరుగుతుందంటే 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి అకాలీదళ్ బీజేపీ అలయన్స్ పొలిటికల్ పార్టీ అక్కడ ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందాయి. ముఖ్యంగా వచ్చేసి డ్రగ్
వ్యాపారం ఏదైతే ఉందో డ్రగ్ మాఫియాని కంట్రోల్ దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కదా కనిపించింది, ఆప్ కనిపించలేదు కదా అక్కడ ప్రజలు. ఆప్కి వచ్చేసి ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఆప్కి వచ్చి చాలా రోజులు కాంగ్రెస్ అసలు పూర్తిగా ప్రజలు మధ్యలో నుంచే వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ వెళ్ళిపోతే పంజాబ్ లో ఉత్తరాఖండ్ లో పోయింది, ఇక్కడ ఏదో కొంచెం కంటి తుడుపుగా కొంచెం కంపెన్సేషన్ అనేటువంటిది ఇక్కడ వచ్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ఒక పరిమితి ఏంటంటే దానికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని పరిష్కరించేటువంటి ఒక ప్లాన్ అనేటువంటిది ఆ పార్టీకి లేదు. అదొక అర్బన్ ఏరియాలో, ఒక మెట్రోపాలిటన్ ఏరియాలో, ఎలైట్ సెక్షన్ ఉన్నటువంటి చోట కాస్త గ్రాస్ రూట్ లెవెల్ స్లమ్ ఏరియాస్ లో సక్సెస్ అయిందే కానీ ఈ వ్యవసాయ సమాజాల్లో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయవంతమవుతానంటే గ్యారంటీ అయితే ఏమీ లేదు. అందుకని ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీగా కాస్త కాంగ్రెస్ పార్టీని వెతుక్కోగలిగారు కానీ బట్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా అదే రెప్లికేట్ అవుతుంది అనేటువంటిది ఒక పెద్ద సవాల్ అనమాట. రైట్, ఇప్పటి వరకు కౌంటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయో కాంతి మనకు అందిస్తారు. ఓవర్ టు కాంతి. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. మనం ముందు చూసినట్టుగానే ఇప్పుడు బీజేపీ మాత్రం హోరాహోరీగా సాగుతోంది. ఫస్ట్ స్టార్ట్ అయిన సెకండ్ నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ మాత్రం అంచనాలు దాటి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక 5 రాష్ట్రాల్లోని ఎన్నికల ట్రెండ్స్ ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్స్ మనం అప్డేట్స్ చూస్తే యూపీలో మాత్రం బీజేపీ ఘన విజయం సాధిస్తోంది. అసలు ఎగ్జిట్ పోల్స్కు ఓటర్ల నాడి మాత్రం అందలేకపోతున్నాం. ఎగ్జిట్ అంచనాలకు మించి బీజేపీ దూకుడు కనిపిస్తోంది. అసలు యూపీలో మనం అనుకున్నటువంటి అంచనాలకు చాలా డిఫరెంట్గా బీజేపీ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అఖిలేష్కి అక్కడ ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకత భావం కనిపిస్తుండటంతో బీజేపీ ఘన విజయం సాధిస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే వర్గీయులు ఎవరైతే శివరాజ్ పాల్ యాదవ్ వర్గం అభ్యర్థులు కూడా ఇప్పుడు ఓడిపోతున్నటువంటి తరుణం, అందరు అభ్యర్థులు కూడా ఓడిపోతున్న తరుణం యూపీలో కనిపిస్తుంది. ఒక మోడీ మ్యాజిక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తోంది యూపీలో. ఇక ఉత్తరాఖండ్లో కూడా కాంగ్రెస్ అనేది ఘోర పరాజయంతో ముందుకు వెళ్లడంతో బీజేపీ అక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. ఇక గోవా విషయానికి వస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరి మాత్రం మనకి బాగా కనిపిస్తోంది. ఎంత పోటీ కనిపిస్తోందంటే ఇక్కడ ఎవరు ముందు ఎవరు వెనక అనేది కూడా ఇంకా తేల్చుకోలేని, అంటే చివరి క్షణాలకు వచ్చినప్పటికీ కూడా మనకి ఆ పోటీ అనేది ఇంకా తగ్గని పరిణామాలు కనిపిస్తోంది. ఇక్కడ ఆప్ అయితే ఖాతా కూడా తెరవని పరిస్థితి కనిపిస్తోంది గోవాలో. ఇక పంజాబ్ విషయానికి వస్తే మాత్రం ఆప్ 3వ స్థానానికి ఉండిపోవడంతో అక్కడ కాంగ్రెస్ లీడింగ్లో కనిపిస్తోంది. ఆప్ అసలు అంచనాలు, మనం తీసుకున్నటువంటి అంచనాలు, ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది కూడా టచ్ కాకుండా ఉంది. ఇక కాంగ్రెస్ లీడింగ్లో కనిపిస్తోంది పంజాబ్ విషయంలో. ఇక మణిపూర్లో అయితే బీజేపీకి 13, కాంగ్రెస్ 11. ఈ వేరియేషన్ మనకి పెద్దగా కనిపించకపోవడంతో అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తోందనే చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే 308 సీట్లు, ఎస్పీ 71, బీఎస్పీ 20 సీట్లు. మనకు ప్రస్తుతం జరిగినటువంటి ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈశ్వర్. లక్ష్మీనారాయణ గారు, ఉత్తరప్రదేశ్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం. బీజేపీ 312 ప్రస్తుతానికి లీడ్స్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఎవరి అంచనాలకు అందనటువంటి పరిస్థితి. ఎవ్వరూ ఎక్కువ చెప్పినా 200 దగ్గర దాటిన పరిస్థితి, లేదంటే 180 దగ్గర నిలిచినటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా హంగ్ అన్నారు కొంతమంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నారు. కానీ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం చాలా 312 స్థానాల్లో దూసుకుపోతుందంటే ఎటువంటి కారణాలు కనిపిస్తున్నాయి యూపీలో బీజేపీ విజయానికి? గడిచిన కొన్ని సంవత్సరాల ఎన్నికలను పరిశీలిస్తే యూపీలో వెంటనే రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎవరికి కూడా. మాయావతిని ఓడించి ఇంటికి పంపించారు. తర్వాత ఇప్పుడు అఖిలేష్ యాదవ్ను కూడా ఒక విధమైనటువంటి సంక్షోభం నుంచి వాళ్ళు నిలదొక్కొని పోటీలోకి రావడానికే టైం పట్టింది. సింబల్ గొడవ మొదలుకొని కుటుంబంలో మొదలైనటువంటి వారసత్వ రాజకీయాలు పార్టీని ఎవరికి చెందుతుంది అనే కాడికి వచ్చేప్పటికి సింబల్ ఎవరికి చెందుతుంది అనేటువంటిది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అందువల్లనే కాంగ్రెస్ పార్టీతో 100 సీట్లకు పై సీట్లకు వాళ్ళకి ఇచ్చి కూడా పోటీ ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఒక బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నామనేటువంటిది వాళ్ళు గుర్తించారు. అలాగే ఆర్ఎల్డీతో కూడా పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం జరిగినా వాళ్ళు ఎక్కువ సీట్లు అడగడం, వీళ్ళు అంగీకరించకపోవడం జరిగింది. ఇప్పుడు కులాల సమీకరణలో కూడా మార్పులు వస్తాయని చెప్పేసి కొంత అంచనాలు వేశారు. జాట్లు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు పక్కకు వచ్చేస్తారు, గతంలో బీజేపీని బలపరిచారు. ఇప్పుడు ఆర్ఎల్డీ పరిస్థితి చూస్తే మనకి ఇప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళకేమి ఖాతా కూడా తెరవలేదు. అంటే ఆ మార్పు ఏమీ అక్కడ రాలేదనేది కూడా ఇదవుతుంది. అసలు అభివృద్ధి అజెండాతోనే వెళ్ళారు, హిందుత్వ అజెండాను పక్కన పెట్టి అని అంటున్నారు. రామ మందిర నిర్మాణాన్ని స్పష్టంగా ఎన్నికల అజెండాలో పెట్టారు వాళ్ళు. కాకపోతే చట్టం పరిధిలో చేస్తామన్నారు, కానీ ఆ నినాదాన్ని అయితే వదిలిపెట్టలేదు కదా, చట్ట పరిధిలో నినాదం తీసుకున్నారు కదా. అలాగే అఖిలేష్ యాదవ్కి సంబంధించింది
ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య ముందుకు వచ్చింది. 2013లో ముజఫర్నగర్ ఘటనలు జరిగితే అక్కడ హిందువులు పోయారు, ముస్లింలు పోయారు. 40 మంది వాళ్ళు అయితే 20 మంది వీళ్ళు. అలాగే దాద్రి ఘటన అక్కడే జరిగింది యూపీలోనే. లేకపోతే మధురాలో ఇవాళ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అక్కడ ఏ విధంగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడో చూసాం మనం. సో కాల్పుల వరకు వెళ్ళి ఎంతమంది చనిపోయారు. తుపాకీ కల్చర్ అనేటువంటిది చాలా ప్రబలంగా ఉన్నది. ఈ గ్యాంగ్ అంతా కూడా ములాయం సింగ్ యాదవ్తో వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు యూత్ అంతా అఖిలేష్తో నిలుతారు. అందువల్ల కొత్త ముందుకు వస్తారు అని ఈ పద్ధతుల్లో కొంత అంచనాలు వేసుకోవడం జరిగింది. కానీ ఒక్కసారిగా ఇవన్నీ మార్చలేరు కదా. అందువల్ల పార్టీ మొత్తంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీసాయనేటువంటి చాలా స్పష్టం. అది యూపీలోనే కాదు, మీరు ఉత్తరాఖండ్ చూసినా, లేకపోతే పంజాబ్లో చూసినా, అంతో ఇంతో గోవాలో చూసినా. కానీ ఇంకా అధ్వానంగా పోతుంది ప్రభుత్వ వ్యతిరేకతతో అనుకున్న 15 ఏళ్ల తర్వాత కూడా మణిపూర్లో పోటాపోటీగా నిలబడగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఫిరాయింపుల మీద ఆధారపడింది బీజేపీ. తన మిత్రపక్షాలుగా ఉండే వాళ్ళని కూడా పక్కన పెట్టి నేను ఒకనే అధికారానికి వస్తాననేటువంటి భరోసాతో వెళ్ళింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పోయిన శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది, దాన్ని పక్కన పెట్టారు. అంటే తనకు తానుగా నేను అధికారానికి రాగాలనేటువంటి ధీమాతో వెళ్ళి ఇవాళ అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న పోటాపోటీగా ఉండేటువంటి పరిస్థితి. యూపీని ఉత్తరాఖండ్ను వేరువేరుగా చూడలేం. ఇవాళ ఉత్తరాఖండ్లో ఎంత ప్రహసనం జరిగిందో, మనం ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా ఏ విధంగా అపహాస్యం అయిందో, రాష్ట్రపతి పాలన ఏ విధంగా పెట్టారో అక్కడ కూడా ఫిరాయింపులే. మళ్ళా ఈ రోజు ఓటర్లు అవేవి చూసినట్టు కనిపించట్లేదు కదా అక్కడ ఉత్తరాఖండ్లో. ఇప్పుడు ఓటర్లు అనేటువంటిది ప్రభుత్వ వ్యతిరేకతను మరో ప్రత్యామ్నాయం లేనప్పుడు ఉన్న ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటున్నారు. ఈరోజు మణిపూర్కి వచ్చేటప్పటికి బీజేపీ క్యాండిడేట్లో సగం మంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి. తాజా కూడా అంటే 4-5 నెలల క్రితం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సీట్లు ఇచ్చేశారు. యూపీ కూడా తీసుకోండి మీరు, రేటా బహుగుణ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండే ఆ రాష్ట్రానికి ఆమెను తీసుకొచ్చేసి క్యాండిడేట్ చేశారు. ఈ విధంగా విజయం సాధించింది. ఈ వాతావరణంలో వల్ల స్థూలంగా మీరు మణిపూర్ చూసినా, ఇక్కడ గోవా చూసినా, పంజాబ్ చూసినా, యూపీ కానీ ఉత్తరాఖండ్ కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఒక చోట గట్టిగా బలంగా వీసి ఉండొచ్చు, ఒక చోట తక్కువ వీసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అది ఒకటి కారణం. రెండవది హిందుత్వ భావజాలాన్ని పూర్తిగా పక్కన పెట్టి బీజేపీ పోయింది అనేటువంటిది యూపీలో అది సరైంది కాదు. మూడవది ఆయన ప్రధానమంత్రిగా ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు వారణాసి నుంచి. అక్కడ వీళ్ళకి యాదవులకు వ్యతిరేకంగా మిగిలిన బీసీలందరినీ కూరగట్టేటువంటి సామాజిక ప్రయత్నం ఒకటి జరిగింది, వాళ్ళను కలుపుకొచ్చారు. అలాగే ముస్లింలకి ఒక్కటి కూడా ఇంతకుముందు మీరే ప్రస్తావించారు, ఒక్కరికంటే ఒకరికి ఇవ్వాల. 403 స్థానాల్లో ఒకరికి ఇవ్వకపోతే అంటే మతపరమైనటువంటి విభజన చెప్పకనే చెప్పినటువంటి వాళ్ళ భావజాలాన్ని అమలు చేసినట్టు కాదా అది. అందువల్ల వీటన్నింటి యొక్క పర్యవసానంగానే ఈరోజు మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంచనాలు కూడా దొరకకుండా ఈరోజు కొంత యూపీలో ఒక రకమైన వాతావరణం, మిగతా రాష్ట్రాల్లో ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంది. రైట్. బుద్ధా చంద్రశేఖర్ గారు బీజేపీ నాయకులు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, ఎట్లా విశ్లేషిస్తారు ఓవరాల్గా మీరు యూపీ ఫలితాలు చూసిన తర్వాత? హిందుత్వ నినాదమా, అభివృద్ధి నినాదమా, ఏది మిమ్మల్ని గెలిపించింది? రెండు గెలిపించిందా? అంటే నేను అక్కడ గ్రౌండ్లో వర్క్ చేశానండి. ఉత్తరాఖండ్లో 4.5 months, ఉత్తరప్రదేశ్లో ఒక ఆల్మోస్ట్ 2 months వర్క్ చేశాను, phase 3 నుంచి phase 7 వరకు. సో ఇందులో మేము గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ అంటే ఎలక్షన్ ముందు మేము కొన్ని పరివర్తన యాత్ర అని కొన్ని యాత్రాస్ చేసాం. జనరల్గా ట్రెడిషనల్గా అన్ని పార్టీస్ కూడా ఇటువంటి యాత్రాస్ చేస్తుంటే, సో మేమేం చేసామని ఈసారి డేటా కలెక్షన్ యాత్ర చేసాం. బేసికల్గా ప్రతి నియోజకవర్గం నుంచి వాళ్ళ తాలూకా సమస్యలు, అక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ పేదవాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిడిల్ క్లాస్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవి మేము కంప్లీట్గా కలెక్ట్ చేసాం. దాని ప్రకారం మేము సొల్యూషన్స్ తయారు చేసి ఫీజిబుల్ సొల్యూషన్స్. మేము సోషల్ సెగ్మెంటేషన్ ఈసారి అంటే ఇప్పటి వరకు చాలా కులం మతం చాలా మంది మాట్లాడారు, మేము అటువంటి సెగ్మెంటేషన్ అసలు చేయలేదు. ఎందుకంటే ఉత్తరాఖండ్ స్ట్రాటజీలోని మెయిన్గా 49 సీట్స్ కంప్లీట్గా నేను చూశాను. సో ఆ 49 సీట్లు ప్లస్ మిగిలిన 21 సీట్లలో కూడా మేము ఓవరాల్ ప్లానింగ్లోని ఏ రోజు కూడా ఇది ముస్లిమ్సా, క్రిస్టియన్సా,
చూసా అనేది అసలు ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు. మేము చేసిన ఆలోచనల్లో ఏంటంటే అక్కడ ఉన్న పేదవాళ్ళు, అక్కడ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళని ఏ విధంగా మనం అప్లిఫ్మెంట్ చేయగలము, మన మోదీ గారు పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా ఏ విధంగా మేము గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాము, ఆ తీసుకెళ్లిన విధానాన్ని మేము ఏ విధంగా చెప్పగలం. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 6,500 గ్రామాలకి ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రిసిటీ లేదు. సో రీసెంట్గా మేము మోదీ గారు పెట్టిన పథకం వల్ల మేము అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కంప్లీట్గా గ్రామాలకు ఇవ్వగలిగాం. ఒకసారి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ ఇచ్చామో ఏం జరిగిందంటే ఇమీడియట్గా అక్కడ ఏదైతే కట్టెలు పోయిపోయిన వంట చేస్తున్నాయో ఈ పేద యువతులు ఎవరైతే ఉన్నారో మహిళలు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యం వాళ్ళ దీనిపైన అది మంచిగా ప్రభావం చూపించింది. దానివల్ల ఇంటిల్లో ఉండి అందరూ ఓట్లు మాకు పడ్డాయి. మేము ఆ విషయాన్ని ప్రాపర్గా చెప్పగలిగాం. అదేవిధంగా మేము ఏం చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే కనుక దీని ముందు మా బీజేపీ గవర్నమెంట్ ఉండేది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసిన రోడ్స్ మీరు చూస్తే కనుక అది ఎందుకంటే అక్కడ క్లియర్ గా జనాలు చెప్తున్నారు, మేమేం చెప్పలేదు, ఎందుకంటే మాకు తెలియదు ఎవరు ఏ రోడ్ వేశారో. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు చూడండి, ఈ డిఫరెన్స్ క్లియర్ గా చూడండి. ఎందుకంటే అక్కడ కరప్షన్ ఏ లెవెల్లోకి వెళ్ళిపోయిందంటే గంగా నది తీరంలోనూ కూడా కంప్లీట్ గా అక్కడ ఉన్న ఖనిజ వనరులన్నింటిని కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో దోచుకోవడం అనే ఒక కాన్సెప్ట్ పైన వాళ్ళు ఉండిపోయారు. సో దీంతో పాటుగా మేము అదే అనాలిసిస్ చేసి ఆ తర్వాత డెప్త్ గా వెళ్ళి ఏం చేసామని అంటే నెక్స్ట్ విషయం వ్యవసాయం పైన కాన్సన్ట్రేషన్ చేశాం. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, శర్మ గారు. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఏమంటున్నారంటే రోడ్లు కాంగ్రెస్ వాళ్ళు వేసిన రోడ్లు, బీజేపీ వాళ్ళు వేసిన రోడ్లు అదేం చెప్పారు. అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎంలతో సహా వాళ్ళందరినీ కూడా వీళ్ళ పార్టీలో చేర్చుకుని ఉత్తరాఖండ్లో గెలిచారు. అంటే మరి అవన్నీ కూడా వీళ్ళు తీసుకుని ఆ డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టారా? వాళ్ళు చేసినటువంటి కరప్షన్ ఇదంతా అంతే సార్. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం సార్, ఎన్నికల్లో గెలిచిన గెలుపును మనం యాక్సెప్ట్ చేద్దాం. కాకపోతే ఒకటి ఏంటంటే ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో గెలిచింది అంటే దానికి నిజంగా చెప్పాలంటే ప్రజల్లో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. తర్వాత మాయావతి గారు పరిపాలన చేసింది ఒక 5 సంవత్సరాలు. ఇవాళ అఖిలేష్ యాదవ్ గారు పరిపాలన చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమంటుంటే నిజంగా కొత్తవాడు వస్తే ఏమన్నా చేస్తాడేమో అనేటువంటిది జనరల్ పర్సెప్షన్. ప్రజలు ఏమనుకుంటారంటే కొత్తవాడు వస్తే ఇంకేదో చేస్తాడు అని చెప్పని. ఉన్నవాడి కంటే కూడా కొత్తవాడు వస్తే ఆశలు, భ్రమలు ఇవి ఎక్కువ ఉంటాయి. రెండోది నరేంద్ర మోడీ గారి యొక్క హావాభావాలు కానీ, ఆయన యొక్క స్పీచ్ కానీ, లేకపోతే ఆయన మాట్లాడేటువంటి విధానం కానీ, రెండోది వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ కానీ, లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనలిజం తోటి వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ, ఎట్ ద సేమ్ టైం ఇందాక ఆయన చెప్పినట్టు ప్రకాష్ ఆయనలాగా అట్లాంటి వాళ్ళని ఉపయోగించుకొని సోషల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ మాటకు ఆ మాట ముందంజలో ఉన్నారు. రెండోది ఇందాక ఆయన చంద్రశేఖర్ గారు అన్నట్టు డబ్బులు అంటే ఇవాళ రోజున ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీనే. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్కి కూడా 20 లక్షలు లక్నో మీటింగ్లో వస్తే మిగతా అన్ని మీటింగ్లో కూడా విపరీతమైనటువంటి జనం వచ్చారు. మీరన్నట్టు ఓకే, ప్రజలు తనంతట తానుగా ఒక 0.5% వచ్చిన మిగతా వాళ్ళందరినీ ఎట్లా తీసుకుని వచ్చారు? మిగతా పార్టీల్లో ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అంటే ఏం చేశారంటే డిమానిటైజేషన్ వీటన్నిటితోటి కూడా ఏంటంటే మిగతా పొలిటికల్ పార్టీస్ మీద ఒక రకంగా చెప్పాలంటే అటు పక్కకి ఒక రకంగా దారి మళ్లించినట్టు పెట్టి వీళ్ళు ఏం చేశారంటే అన్ని చోట్ల కూడా డబ్బులు పర్ఫెక్ట్ డిస్ట్రిక్ట్స్లో కానీ, ఇప్పుడు ఇందాక నాగేశ్వర్ గారు చెప్పారు అన్ని వేపులా కూడా బుందేల్ఖండ్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా బీజేపీ వచ్చింది అని చెప్పంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఏం చేశారంటే వీళ్ళందరికీ కంటే కూడా ముందుండి ఎక్కువ చేసుకున్నారు. రెస్ట్ సార్ పంజాబ్ లో నాగేశ్వర్ గారు ఉన్నారు మనకి లైవ్ లో. సార్ నాగేశ్వర్ గారిని ఒక చిన్న ఇది కూడా అడగాలి సార్ విశ్లేషణ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడచ్చు. సార్ ఓవరాల్ ట్రెండ్స్ చూస్తున్నాం మనం అన్ని రాష్ట్రాలకు సంబంధించి, మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అంటే మనం ఎర్లీ ట్రెండ్ ఏదైతే నోటీస్ చేశామో మొదటి 50 నిమిషాలు 1 అవర్లో ఆ ట్రెండే స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తుంది, పంజాబ్లో కాంగ్రెస్కి మెజారిటీ వస్తుంది, గోవా మణిపూర్లో బీజేపీ ఆధిక్యత ఉంది, కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది, ఉత్తరాంచల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఈ ఓవరాల్ ట్రెండ్ చూస్తుంటే మనము ఇప్పుడు ఇది హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ లాగా ఉంటుంది. ఇప్పుడు గ్లాస్లో సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, ఒకరు చూసి ఏమంటారు సగం గ్లాస్ ఖాళీ ఉందంటారు, ఇంకొకరు అంటారు సగం గ్లాస్ ఫుల్ ఉంది అంటారు. మనం ఎలా చూస్తుంటే అలా చూడొచ్చు. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు ఏమనొచ్చు అంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఉన్న అన్ని సీట్లు కలుపుకుంటే ఇప్పుడు పంజాబ్లో 13 లోక్సభ సీట్లు, ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ సీట్లు, ఉత్తరాంచల్లో 5 లోక్సభ సీట్లు. ఈ 85 లోక్సభ సీట్లు తీసుకుంటే బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ఉంది.
ఇక కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అటు ఇటు ఉంటే ఒక 15 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్న చోట్లనే ఆధిక్యత ఉంది అనేది బీజేపీ వాదన. కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే ఇది మేము కనీసం ఇంతన్నా మెరుగయ్యాం, అంటే ఈ మేరకు కూడా వస్తుంది అని అనుకోలేదు. ఇటీవల కాలంలో ఒక రాష్ట్రం కాంగ్రెస్కు రావడం అనేది ఒక సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఈ 2014 ఓటమి తర్వాత ఒక రాష్ట్రాన్ని కాంగ్రెస్ స్వంతంగా గెలుచుకోవడం. ఇప్పుడు బీహార్లో తీసుకుంటే మహాకూటమి మహాగఠబంధన్ అంటే నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిపి పొందింది. ఆ మేరకైనా పంజాబ్లో గెలిచారు. రేపు ఒక అవకాశం ఏంటంటే రేపు గుజరాత్ ఈ ఫేజ్ ఉంటుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ప్రత్యర్థి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న అఖిలేష్కి వ్యతిరేకత ఉండాలంటే ఎవరికి ఓటేయాలనుకున్నప్పుడు బీజేపీకి ఓటేశారు. పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ బీజేపీకి అధికారంలో ఉన్నారు, వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరికి ఓటేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ఓటేశారు. గోవాలో బీజేపీ అధికారంలో ఉంది, కాస్తంత అసంతృప్తి ఉంటే కాంగ్రెస్ పుంజుకుంది. అందువల్ల రేపు గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాలు, గుజరాత్లో 15 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ అధికారంలో ఉన్న వారి పట్ల వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీకే కదా లాభం అయ్యేది అనేది కాంగ్రెస్ వాళ్ళలో ఆశలు చిగురించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ ఎన్నికలు నేను మళ్ళీ ఒకసారి చెప్పేది 2019కి ఈడిఎం ఎలా ఉంటుంది, పొలిటికల్ మూడ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు స్పెక్యులేట్ బేస్డ్ ఆన్ 2017 రిజల్ట్స్. ఎందుకంటే 2017 వన్ సైడెడ్గా లేవు, ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ రిజల్ట్స్. అంటే అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే ఇక్కడ అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు పంజాబ్ ఇదేమో నేను చెప్పిన అగ్రిగేట్ వ్యూ, ఇక డిసగ్రిగేట్ వ్యూ చూసుకుంటే ఇప్పుడు పంజాబే ఉంది. పంజాబ్లో చారిత్రకంగా తీసుకుంటే 1990స్లో బీజేపీ అకాలీదళ్ అలియన్స్ ఏర్పడింది. బీజేపీ అకాలీదళ్ అలియన్స్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ అలియన్స్. పంజాబ్ చరిత్ర తీసుకుంటే పంజాబ్లో అకాలీదళ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొని సిక్కు రైతాంగానికి ప్రతినిధిగా అకాలీదళ్ ఉంది, ట్రేడర్స్ క్లాస్కు ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ట్రేడర్స్ క్లాస్లోకి బీజేపీ చొచ్చుకుంది. బీజేపీకి అక్కడ ఒక కన్జెనిటల్ డిజార్డర్ అంటే ఒక జన్యుపరమైనటువంటి సమస్య ఏంటి అంటే పంజాబ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు సిక్కులైనా హిందువులైనా పంజాబ్లో పంజాబీయే మాట్లాడతారు. కానీ ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్ పిలిపి ఏమి ఇచ్చిందంటే పంజాబీ భాష మాట్లాడే హిందువులు మీ మాతృభాష ఏది అంటే హిందీ అని చెప్పమని పిలిపించారు. ఆ పిలుపుతో ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ రాజకీయ శక్తులకు పంజాబ్లో ఉన్న సిక్కు ప్రజానీకంలో పట్టు సడలింది. హిందూ అర్బన్ ఓటర్లోనే బీజేపీకి బలం ఉంది. అందువల్ల హిందూ అర్బన్ ఓటు బీజేపీది, రూరల్ సిక్ ఓటు అకాలీదళ్ది. సో రూరల్ సిక్ ప్లస్ హిందూ అర్బన్ హిందూ కలిసే వరకు అది పర్ఫెక్ట్ అలయన్స్గా వచ్చింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఏం చేసిందంటే బీజేపీలో ఉన్నటువంటి అర్బన్ మిడిల్ క్లాస్ ఓటును బ్రేక్ చేసింది. కానీ అకాలీదళ్కు ఉన్న సాంప్రదాయమైన సిక్ రైతాంగంలో ఆప్ ఇంకా పూర్తిగా ఎంటర్ కాలేకపోయింది. ఎందుకంటే మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ట్రెండ్ మొత్తం మీద చూసుకుని ఇట్స్ మోర్ ఎన్ అర్బన్ ఫినామినన్, మోర్ ఎ మెట్రోపాలిటన్ ఫినామినన్, మోర్ ఎడ్యుకేటెడ్ ఫినామినన్, మోర్ మిడిల్ క్లాస్ ఫినామినన్. అందువల్ల మీరు పంజాబ్లో తీసుకుంటే అర్బన్ హిందూ ఓట్ బేస్లోకి ఆప్ ఎంటర్ కాగలిగింది, కానీ సిక్కు రైతాంగంలోకి ఆప్ పూర్తిగా ఎంటర్ కాలేకపోయింది. అందుకే ఇప్పటికీ కూడా శిరోమణి అకాలీదళ్ రిటైన్ అయింది. ఇప్పుడు మీరు పంజాబ్లో తీసుకుంటే బీజేపీ ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ మేరకు ఏమైనా ఉంది అంటే శిరోమణి అకాలీదళ్ కొద్దిగా బెటర్గా ఉంది కంపారిటివ్లీ చూసుకున్నప్పుడు. అందువల్ల ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పెసిఫిక్ ఎలక్టోరల్ ట్రెండ్ మనకు కనబడుతుంది. రైట్ సార్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇవాళ రోజున చీఫ్ మినిస్టర్ని పెట్టకుండా చేసినటువంటి బీజేపీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కింద రాజ్నాథ్ సింగ్ గారిని తీసుకెళ్తారని మీరేమన్నా ఎనలిస్ట్గా లేకపోతే సీనియర్ ఇది కింద మీరేమన్నా చెప్పగలుగుతారా? దాంతో అమిత్ షాని తీసుకుని వెళ్ళి హోమ్ మినిస్టర్ని చేసి మొత్తం మోడీ అమిత్ షాల యొక్క దయంతో ఈ దేశాన్ని పరిపాలనలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమన్నా మీరు చూస్తూ ఉన్నారు అంటే అది దానివల్ల పెద్ద తేడా ఉంటుంది పొలిటికల్గా. నేను రాజ్నాథ్ సింగ్ అయితే ఇప్పుడు కూడా లేటెస్ట్గా రియాక్ట్ అయిందంటే నేను కేంద్రం నుంచి వెళ్ళను అని. ఎందుకంటే ఆడ బీజేపీకి ఇప్పుడు అసలు తలనొప్పి మొదలవుతుంది. అంటే సీఎం క్యాండిడేట్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ బీజేపీకి మనం విమర్శించేవారు ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్లో విమర్శిస్తారు. పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎవరో ఒకరు మాట వినాల్సిందే. లాస్ట్కు ఆర్ఎస్ఎస్ ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు అవుతారు. ఆ మేరకు యూనిటీ కూడా వస్తుంది. అందువల్ల రాజ్నాథ్ సింగ్ వచ్చినా మరొకరు వచ్చినా అమిత్ షా మినిస్టర్ అయినా పెద్ద తేడా రాదు. అయితే బీజేపీ కనుక 2019లో గెలవాలంటే అమిత్ షాను పార్టీకి ఉంచుకోవడమే బెటర్ ఏమో. ఇప్పుడు ఈ ఎలక్షన్ ట్రెండ్ కూడా విశ్లేషించాలి. అంటే బీహార్లో ఓడిపోతే వెంటనే అమిత్ షా ఫెయిల్ అయ్యిండు అని చెప్పి వ్యాఖ్యానాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో 2014లో భారీగా బీజేపీ గెలిస్తే అమిత్ షా బ్రహ్మాండమైన స్ట్రాటజిస్ట్ అన్నారు.
అంటే 2014లో ఉత్తరప్రదేశ్లో బ్రహ్మాండమైన స్ట్రాటజిస్ట్ అయిన అమిత్ షా బీహార్కి వచ్చే వరకు తన మేధోశక్తిని, తెలివిని, వ్యూహాత్మక పరిజ్ఞానాన్ని అంతా బీహార్లో కోల్పోయి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో మళ్ళీ పొందుతాడా? అందువల్ల ఒక్క మనుషుల శక్తిపైనే, వ్యూహాత్మక పరిజ్ఞానం పైనే ఎన్నికల ఫలితాలు ఉండవు. గ్రాస్ రూట్స్ వర్క్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ అంటే దే హావ్ డన్ మార్వలస్ గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషనల్ వర్క్. ఒక ఉదాహరణకు 2014 లోక్సభ ఎన్నికలు తీసుకుంటే ఒక 35,000 బూతులు కమిటీలు బీజేపీ వేస్తే ఈరోజు 120,000 బూత్ కమిటీలు వేయగలిగారు. ఒక్కొక్క కమిటీలో 10 మంది చొప్పున. అంతవల్ల అంత మ్యాసివ్ ఆర్గనైజేషనల్ వర్క్ చేశారు కనుక ఉత్తరప్రదేశ్లో విజయం సాధించారు. అందువల్ల చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్నే పెడితేనే అవుతారో పెట్టకుంటే కారు అనేది కూడా ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇప్పుడు అదే రకమైన ఆర్గనైజేషనల్ వర్క్ చేయగలిగి ఆర్గనైజేషనల్ రిసోర్సెస్ కనుక ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఇంకో చోట గెలుస్తుంది. కానీ ఆ రకమైన వాతావరణం అన్ని రాష్ట్రాలు ఉండాలి కదా. అందువల్ల ఉత్తరప్రదేశ్లో విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కొన్ని ప్రాంతాలు తీసుకోండి, మీరు బెనారస్ దాని చుట్టుముట్టు ప్రాంతాలు తీసుకోండి. మీరు గమనిస్తే బీజేపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, సమాజ్వాదీ పార్టీ 90sలో ఎమర్జ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు కూడా బెనారస్ చుట్టుముట్టు బీజేపీ ఇంత విజయం సాధించలేదు. ఇలా 8 సీట్లు బెనారస్ ఇన్ అండ్ అరౌండ్ ఉంటే అన్ని సీట్లలో బీజేపీ గెలిచింది. అంటే క్లియర్గా ఒక సమాజ్వాదీ పార్టీ సాంప్రదాయ బాస్టియన్లోకి కూడా బీజేపీ పెనిట్రేట్ కాగలిగింది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ ఇందులో ఉంటుంది. ముస్లిం ఓటు 25 నుంచి 40% ఉన్న కాన్స్టిట్యున్సీస్లో బీజేపీ అపూర్వ విజయాన్ని సాధించింది. అంటే అర్థం ఏంటి, అందరు ఏమనుకున్నారంటే 25 నుంచి 40% ముస్లిం ఓటు ఉంది కనుక అది కన్సాలిడేటెడ్ యాంటీ బీజేపీ ఓటు కనుక అక్కడ బీజేపీకి నూకలు జల్లవనుకున్నారు. కానీ జరిగింది ఏంది, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ముస్లిం ఓటు పైన ఆశపడి ముస్లిం అభ్యర్థులనే పెట్టి చీల్చుకున్నారు ఓట్లు. బీజేపీకి డెవలప్మెంట్ అడ్వాంటేజ్ అయింది. బీజేపీ గ్రాస్ రూట్ సోషల్ ఇంజనీరింగ్, మీరు ఇప్పుడు అవధ్ ప్రదేశ్ ఈ ప్రాంతాలు తీసుకుంటే ఈవెన్ ములాయం సింగ్ యాదవ్కు సాంప్రదాయంగా బలంగా ఉన్న ఇటావా, జస్వంత్పూర్ ఈ ప్రాంతాలు కూడా తీసుకుంటే మీరు ములాయం సింగ్ యాదవ్ స్ట్రాంగెస్ట్ హోల్స్లో కూడా బీజేపీ గెలిచింది. కారణం ఏంటంటే ముస్లిం యాదవ్ కాంబైన్తో సమాజ్వాదీ పార్టీ ఇంతకాలం రాజకీయం చేస్తే ఒక కుర్మీలు ఇతర మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ను బీజేపీ బ్రహ్మాండంగా సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగింది. అందువల్ల ఓబీసీ ఓటంతా కన్సాలిడేట్ అయితే, అంటే ఓబీసీలంతా ఒక కన్సాలిడేటెడ్ కేటగిరీ అనేది కాదు, అందులో కూడా డివిజన్స్ ఉన్నాయి అనేది మీకు బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు చాలా స్పష్టంగా కనబడేది. అందువల్ల బీజేపీ విజయం వెనుక ఒక మార్వలస్ ఆర్గనైజేషనల్ వర్క్ ఉంది. ఒక మోడీ లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఉన్నాడు, అమిత్ షా లాంటి ఒక స్ట్రాటజిక్ వర్క్ ఉంది. 14 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చారు, 14 ఏళ్ళుగా ఉత్తరప్రదేశ్లో అధికారంలో పరిస్థితి ఉంది. అన్నిటికీ మించి బీజేపీ నిర్వహించిన ఒక సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఇన్ని ఫ్యాక్టర్స్ కలిపితే ఉత్తరప్రదేశ్లో గెలిచింది. అందువల్ల ఇలాంటి ఫార్మిడేబుల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు హోంమంత్రి అవుతారు అనేది ఐ డోంట్ థింక్ విల్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఇంపాక్ట్ ఆన్ యూపీ ఆర్ ఇన్ ఇండియా. రైట్ సార్, మరోసారి మీ విశ్లేషణ తీసుకుంటాను. రైట్, పాపారావు గారు. యూపీలో గెలవటం వెనక బీజేపీ ఇంత థంపింగ్ గెలవటం వెనక ఏంటంటే, ఒకటి నాగేశ్వర్ గారు చెప్పినట్టు సోషల్ ఇంజనీరింగ్ అని వాళ్ళు తీసుకున్నది కూడా మీకు ముస్లింలకు ఒక్కళ్ళకి కూడా ఇవ్వాలి సీట్లు. అది ద మెసేజ్ ఈజ్ క్లియర్. లక్ష్మణ్ చెప్పినట్టు మెసేజ్ ఈజ్ క్లియర్. అయితే అక్కడ జరిగింది ఏంటంటే బీజేపీ ఈజ్ క్లియర్ ఇన్ ఇట్స్ టార్గెట్ అండ్ మిషన్. అది అనుకున్న లక్ష్యాల వైపు అది క్లియర్గా ప్రజలకు ఒకే సంకేతాన్ని ఇచ్చింది. ఇక్కడ మీకు కాంగ్రెస్ అఖిలేష్లో జరిగింది ఒక అనీజీ ఎలియన్స్ లాంటిది. పైకి ఇద్దరు యంగ్స్టర్స్ కనపడుతున్నారు, టీవీలో ఒకే డ్రెస్ వేసుకుంటున్నారు, కవల పిల్లల్లాగా ఉన్నారనేది పైకి కనపడుతుంది. కానీ వాస్తవానికి అది ఒక అనీజీ ఎలియన్స్. ఎందుకంటే ఒకటి అది నిజమో కావచ్చు, కానీ ఏదైనా కానీ ప్రజల్లో ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉండగానే పివి నరసింహరావు గారు అధికారంలో ఉండగా బాబ్రీ మసీద్ పడిపోయింది అనేది ముస్లింలకు ఒక తీవ్రమైనటువంటి అభ్యంతరంగానే ఉంది. కాంగ్రెస్ విషయంలో వీళ్ళు స్థిరంగా మనతో ఉంటారనే డౌట్ ఉంది. అట్లాంటి వాళ్ళని అఖిలేష్ తీసుకొని పక్కన పెట్టుకొని, పైగా 100 సీట్ల పైన ఇచ్చి 105 ఇచ్చి పక్కన పెట్టుకొని ముస్లిమ్స్కి అప్పీల్ చేయడం అనేది కొంత సాలిడ్ దాన్ని క్యారీ చేయలేకపోయింది. అది సాలిడ్గా ఒకే మెసేజ్ వెళ్ళాలి జనాల్లోకి. రెండో పక్క మీకు మాయావతి గారు, ఆమె కన్ఫ్యూజ్డ్. ఈసారి ఆమెకి యాంగ్జైటీ చాలింది. ఎందుకంటే యూపీలో ఎలక్షన్ గెలవటం బీజేపీకి ఎంత ఇంపార్టెంటో
మాయావతి గారికి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె ఈసారి గెలవకపోతే లైమ్ లైట్లో లేకుండా పోయే ప్రమాదం ఉంది, డిసింటిగ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను ఆమె లైఫ్ అండ్ డెత్గా తీసుకున్నప్పుడు ఆమె వర్రీ టెన్షన్తో ఎలక్షన్లోకి వచ్చేది తప్పితే ఆమె దగ్గర కాంక్రీట్ మెసేజ్ లేదు. అనీజీ ఎలియన్స్ ఒకటి దళిత్ ముస్లిం ఎలియన్స్ ప్యాచ్ చేశారు కానీ అది మళ్ళీ కుదరల, అంత అతుక్కోవాలి. అది జల్లవల ప్లస్ రెండో పక్క ఏంటంటే ముస్లిం ఓటుని వీళ్ళు చీర్చుకోవడం కూడా ఉంది. కాబట్టి ఇది ఏంటంటే ఒకటి పాత రాజకీయాన్ని చేయాలని చూస్తున్నారు పార్టీలు. మీకు ఇక్కడ కొత్తగా మారింది ఎవరంటే బీజేపీ, ఎంతో కొత్త బీజేపీ ఆలోచనలో మార్పు వచ్చింది ఎలక్షన్ విషయంలో, పాలసీల విషయంలో అంటారు. ఎలక్షన్ విషయంలో వాళ్ళు క్లియర్గా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ పంజాబ్లో చేసిందైనా కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి కింద నుంచి ఇందాక ఆయన చెప్పారు బీజేపీ మిత్రులు, ఆయన అన్నది ఏంటంటే మేము ఎకనామిక్ అవసరాలు చూసాం తప్పితే కింద వాళ్ళ సమస్యలు చూసాం, పేదరికం కానీ మేము కులాలు మతాలు కాదని చూసి. సరే కులాలు మతాలు కాదనేది మళ్ళీ ఎవరికి సీట్ ఎందుకు ఇవ్వలేదు ముస్లింలకు అనే ప్రశ్న. అయితే దానిలో మీరు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గత నుంచి ఢిల్లీలో చేసిందే 40% టికెట్లు ఇచ్చారు. ఢిల్లీలో పంజాబ్లో చేసింది అది గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలను తీసుకుని మేనిఫెస్టో కూడా డెవలప్ చేశారు. మీరు అదే ప్రయత్నం అంటే దాని నుంచి నేర్చుకున్నారా లేకపోతే మీరు ఏం చేశారు, దానికి ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ కూడా భారీగా ఉంటుంది. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు ఇందా నాగేశ్వర గారు చెప్పినట్టు చాలా కాంక్రీట్గా చాలా పెద్ద స్థాయిలో వాళ్ళ దీన్ని ఎకనామిక్ ఆస్పెక్ట్స్ మీదకి ఎక్కువగా పెట్టి ఉంటారు, ఖచ్చితంగా జరిగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఫార్ములా ఏమో మెథడ్ ఆఫ్ వర్క్ ఆమ్ ఆద్మీ పార్టీది గతంలో మనం చూసింది ఢిల్లీ పంజాబ్లో ఇప్పుడు చూసింది. ఇప్పుడు ప్లస్ కాంక్రీట్ క్లియర్ మెసేజ్, దానిలో ఎట్లాంటి ఊగిసలాటకి చూసేవాడి కన్ఫ్యూజన్కి తావులేదు. క్లియర్ మెసేజ్ ఇచ్చింది బీజేపీ. ఆ మెసేజ్ ఇవ్వటంలో అఖిలేష్ ఫెయిల్ అయ్యాడు, చంద్రశేఖర్ గారు ప్లస్ మాయావతి. మీరు చెప్తున్నట్టు రోడ్లు లేకపోతే ఉత్తరాఖండ్లో రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో విజయానికి సంబంధించి మీరు చెప్పినటువంటి విశ్లేషణ కావచ్చు, ఇవన్నీ కూడా పంజాబ్ గోవాల్లో ఎందుకు వర్కౌట్ కాలేదు మీకు? చేశానండి నేను ఇందాక చెప్పిన టార్గెట్ ఆడియన్స్ అనే వాళ్ళకి క్యాస్ట్ తోటి కానీ రిలీజన్ తోటి కానీ సంబంధం లేదు. అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దగ్గర ఒక 11 డిస్ట్రిక్ట్స్ లో, అంటే మీరు రిలీజన్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, బీజేపీలో మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం అసలు క్యాస్ట్ రిలీజన్ అనే దాంతో మాకు సంబంధం లేదు, ఆల్ ఆర్ ఇండియన్స్, ఆల్ ఆర్ సేమ్ అని, సబ్కా సాత్ సబ్కా వికాస్. అయితే 11 డిస్ట్రిక్ట్స్ లోని ముస్లిమ్స్ కంప్లీట్ డామినేటెడ్ ఉన్నారు. అంటే కొన్ని ప్లేసెస్ లో 51% ఉన్నారు సార్, 51% ఉన్నారు. ఈ రోజు మాకు 403లో 304 నియోజకవర్గాల్లో కంప్లీట్ మెజారిటీ ఉంది. మరి మాయావతి గారు 100 పైనేమో ముస్లింస్ సీట్ ఇచ్చారు. అంటే మనకు ఒక విషయం అర్థం అవ్వాలి ఏంటంటే జనాల తాలూకు మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు మనం ఈ డిస్కషన్ తీసుకొని వెళ్ళి ముస్లింస్ ఎంతమంది, క్రిస్టియన్స్ ఎంతమంది, దళితులు ఎంతమంది, ఈ ఆలోచన అనేది మనం ఫస్ట్ మన మైండ్ లో తీసేయాలి. సో మేము ఆల్రెడీ తీసేసాం, బీజేపీ ఆల్రెడీ ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ బిఎస్పీ, ఇంకొన్ని ఈ చిన్న చిన్న పార్టీల వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు. మేము క్లియర్ గా ఒకటే చూసాం, 65,000 గ్రామాలు దగ్గర యూపీలోని ఎలక్ట్రిసిటీ అనేది లేనప్పుడు మేము ఏం చేసామంటే 65,000 గ్రామాలకి ఎలక్ట్రిసిటీ అనేదాన్ని ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించాం. దానిలోని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దీన్ని రిలీజియస్ పరంగా తీసుకొని వెళ్ళి కొన్ని ముస్లిం ఏరియాస్ ఉన్న దగ్గరేమో కరెంట్ ప్రొవైడ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వలేదు. సో ఇది క్లియర్ గా దానిలో ఇండికేషన్ మీరు వెళ్ళి ఇప్పుడు చూసుకుంటే ఉజాలా.com లో చూసి మీరు క్లియర్ గా ఎక్కడెక్కడ ఇచ్చారు ఎక్కడెక్కడ ఇవ్వలేదని చూసి మీరు క్లియర్ గా ఉంటుంది. దాన్ని మేము బయట చెప్పాము కానీ ఇది ఏ రోజు కూడా మేము దీన్ని డివైడ్ చేయడానికి ట్రై చేయలేదు. మీరు మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు రిజల్ట్ లో చూడండి, మేము ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లోని అద్భుతంగా గెలుస్తాం. ఎప్పుడు కూడా కొంతమంది ఇది కూడా అంటున్నారు మీరు ఎందుకు కొంత ముస్లింస్కి ఇవ్వలేదని. దానికి ఏంటంటే మేము చాలా క్లియర్గా అనుకునేది, ఎవరైతే విన్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం టికెట్, అంతే తప్పితే వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు సిక్కులు, వీళ్ళు హిందువులు, అసలు ఈ పదాలన్నీ మనం ఫస్ట్ తీసేయాలి. మన దగ్గర ఉన్నది 3 వర్గాలు. ఇప్పుడు ఉన్నత వర్గం, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్, పూర్. సో మేము బీజేపీ క్లియర్ గా మా కాన్సన్ట్రేషన్ పూర్ పైన, మిడిల్ క్లాస్ పైన, వీళ్ళని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి, వీళ్ళకి ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసాం అనే దాన్ని మేము గ్రౌండ్ లెవెల్ లో క్లియర్ గా చెప్పాం. సో ఆ విధంగా మేము ఈ పర్సెప్షన్ ని దీన్ని తీసుకెళ్ళాం. రైట్, థ్యాంక్ యూ అండి బుద్ధా చంద్రశేఖర్ గారు, లైవ్ లో వచ్చి మీ అనాలిసిస్ అందించినందుకు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం, ఘన విజయం మనం ఒకసారి చూసుకుంటే భవిష్యత్తులో దేశ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది, అంటే దేశ రాజకీయాల మీద అంటే 2018కి రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది అనేది, ఎక్కువ స్థానాలు కదా అన్ని రాష్ట్రాల్లో స్థానాలన్నీ చూసుకున్నప్పుడు, ఒకటి రాష్ట్రపతి ఎన్నికల్లో చాలా అవసరాలు ఉంటాయి. ఈ రకంగా చూస్తుంటే ఎట్లా బీజేపీకి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటారు, దేశ రాజకీయాల మీద కూడా ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు? 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం, 403 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
ఆ రాష్ట్రంలో కన్నా విజయం సాధించకపోతే రాబోయే 2 సంవత్సరాల కాలంలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికలపైన కూడా దీని ప్రభావం ఉంటుందని, 2019 ఎన్నికలపైన తప్పనిసరిగా దాని ప్రభావం ఉంటుందని ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ ప్రధానంగా అధికారంలో ఉన్నది కాబట్టి నిలబెట్టుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అంత దిగదుడుపుగానే ఉంది. ఇక్కడ నిలదొక్కుని ఒక అడుగు ఇచ్చేస్తే, ముందుకు అడిగేస్తే దాని యొక్క ప్రభావం ఉంటుంది, కోలుకుంటా ఉంది అనేటువంటి అభిప్రాయం వస్తుందని. అలాగే అధికారంలో ఉన్నటువంటి ములాయం సింగ్ తనయుడు లోకేష్ కూడా, అదే అఖిలేష్ కూడా, ఆ అఖిలేష్ కూడా తన రాజకీయ భవిష్యత్తు, తండ్రిని వదిలిపెట్టి తను నిలబెట్టాలనుకుంటే నిలదొక్కుంటే భవిష్యత్తు ఉంటుంది. మాయావతికి 20% ఓట్లు వచ్చిన ఒక్క లోక్సభ స్థానం గెలవాల, అధికారం కోల్పోయారు. అంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటిది దాన్ని హోదాను కోల్పోయింది. ఈ పూర్వరంగంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా జీవనమరణ పోరాటంగానే యూపీ ఎన్నికలు నిలిచాయి. అందుకని ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ మీరు చూస్తే ఏ ప్రధానమంత్రి కూడా ఏ శాసనసభ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున పోయి కేంద్రీకరించి ప్రచారం చేయలే. మొదటిసారి మోడీ గారు అదే తనే అన్నీ అయి చేశాడు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు అక్కడ, అంత మనం ప్రచారం చూసాం. అంత ఆయన కానీ లేకపోతే అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ అందరూ కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వీళ్ళే. రెండవది యాదవ్ వ్యతిరేక కూటమి బీసీల్లో కూడా ఎంత కాదన్నా అవునన్నా ఈక్వేషన్స్ ఇప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ కూడా ఆపరేట్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉన్నది యాదవ్ వ్యతిరేక బీసీలందరినీ ఇచ్చేసి నేను మీ ప్రతినిధి అని కూడా మోడీ గారు చెప్పగానే చెప్పారు. సో అది కూడా ఉపయోగం ఉంటుంది. ఈరోజు నోట్ల రద్దు విషయంలో చూసినప్పుడు కూడా దేశమంతా నోట్ల కష్టాలు ఉన్న యూపీలో లేవనే వార్తలు కూడా వచ్చినాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదో పక్షపాతం చూపిస్తున్నారనేటువంటిది. మధ్యతరగతి వర్గాలు ఇవాళ పూర్తిగా బీజేపీ నుంచి దూరం అయినటువంటి ఘటన కూడా ఏం లేదు. మధ్యతరగతి వర్గాలు దూరం అయితే ఈరోజు ఆ ఫలితాలు అక్కడ రావు. లేకపోతే జాట్లు లాంటి వాళ్ళు పూర్తిగా రిజర్వేషన్ల గొడవ జరుగుతుంది కదా, పటేళ్ల గొడవ గుజరాత్లో జరుగుతుంది, లేకపోతే హర్యానాలో జరుగుతుంది, ఇవన్నీ కూడా రాజస్థాన్లో జరుగుతున్నాయి. ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మాకు రిజర్వేషన్లు కావాలి, మేము కూడా వెనుకబడినటువంటి వాళ్ళమే ఆర్థికంగా అనేటువంటి వాదన ముందుకు వచ్చినప్పుడు జాట్లు కూడా దూరం అవుతున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ తీరా చూస్తే ఇంతకుముందు నేను ప్రస్తావించిన ఆర్ఎల్డీ ఖాతానే తెరవాల. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆశలు బీజేపీతోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కాస్త చూడడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధానమైనటువంటిదిగా కూడా థ్రెడ్. మీరు గోవా ఇంతకుముందు అడిగారు బీజేపీ మిత్రుని, గోవాలో ఎందుకు మీ అభివృద్ధి ఇది పనిచేయలేదు? మరి అక్కడ గవర్నమెంట్ ఈరోజు వ్యతిరేకత వస్తూ ఉంది కదా. వ్యతిరేకత ఉన్నటువంటి మణిపూర్లో ఇవాళ బీజేపీ థంపింగ్ మెజారిటీతో వచ్చేస్తుందని చెప్పిన రాలే. అందువల్ల మోడీ గారి దేశవ్యాప్తంగా హవా ఇంకా నడుస్తూ ఉంది అని అనడానికి లేదు. వీటన్నింటినీ మిక్స్డ్ ఒపీనియన్గానే దేశ ప్రజలు చూస్తున్నారు. ఉత్తర ఈశాన్య భారతదేశం నుంచి గోవా వరకు లేకపోతే పంజాబ్ వరకు మనం ఆయా రాష్ట్రాల్లో స్థానిక ఇది శాసనసభ ఎన్నికలు కాబట్టి స్థానిక పరిస్థితులు కూడా ప్రభావితం కలిగిస్తుంటాయి. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది, అది చూసిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఛత్తీస్గఢ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులో 9 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారనే